11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము తరువాత కొన్ని ప్రశ్నోత్తరములు. మొదటి ప్రశ్న, సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధంలో చూసిన దృశ్యాలన్నీ వివరించి చెప్పాడు కదా, అలాగే చివరి అధ్యాయంలో సంజయుడు శ్రీకృష్ణుడు భగవానుడిని జరిగేవన్నీ కనబడుతున్నాయని చెప్పినా కూడా యుద్ధాన్ని ఎందుకు ముగించలేదు? సమాధానం, పుత్ర వ్యామోహంలో మునిగిపోయిన ధృతరాష్ట్రునికి ఎవరు ఏ మంచి చెప్పినా వినపడదు, అందువలననే యుద్ధాన్ని ముగించలేదు. రెండవ ప్రశ్న, దుర్మార్గుడైన ధృతరాష్ట్రునికి దివ్య దృష్టి ఎవరు ప్రసాదించారు? సమాధానం, ధృతరాష్ట్రుడు వ్యాసుని పుత్రుడు, సామాన్యుడు కాదు. అందువలన వ్యాసుడు ఈ యుద్ధం జరిగేటప్పుడు దివ్య దృష్టి ప్రసాదిస్తానని చెప్పినా కూడా దుర్మార్గుడు కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకోలేదు. ఆ అవకాశం సంజయునికి ఇచ్చి అతని ద్వారా యుద్ధ విశేషాలని తెలుసుకున్నాడు. మూడవ ప్రశ్న, యుద్ధంలో జరిగిన విషయాలన్నీ యథాతథంగా ఏ విధంగా పుస్తకంలో రాయగలిగారు? ఎవరు రాశారు? సమాధానం, రాసిన వారు గణపతి, రాయించిన వారు వేదవ్యాసులు. వారిద్దరూ దివ్య దృష్టి కలవారి, అందువలనే రాయగలిగారు. ప్రశ్న, అపహరణ మరియు ఇతర నేరాల వంటివి ద్వాపర యుగంలో కూడా జరిగాయి కాబట్టి వాటిని ఎలా నిరోధించవచ్చు? సమాధానం, ఈ నేరాలు ప్రతి యుగంలో జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం సత్వ, రజ మరియు తమ ఈ 3 గుణాలు ఎల్లప్పుడూ ఆత్మలో ఉంటాయి. వాటి వివిధ స్థాయిలు ఆత్మ నుంచి లేదా చెడు పనులు చేయడానికి కారణమవుతాయి. ఐదవ ప్రశ్న, చెడు ఉద్దేశంతో తపస్సు చేసేవారు కూడా ఆశీర్వాదాలను ఎలా పొందుతున్నారు? సమాధానం, తపస్సు చేసేవారు తమ తపస్సు కారణంగా ఆశీర్వాదాలను పొందుతారు. ఉద్దేశంతో సంబంధం లేకుండా ఆహారం తినడం, శరీర స్థితితో సంబంధం లేకుండా శరీరానికి బలాన్ని ఇచ్చినట్టే, అదేవిధంగా తపస్సు ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుంది. ఆరవ ప్రశ్న, సూతక కాలంలో పూజలు చేయవద్దని మనకు చెప్పబడింది, కానీ ప్రార్థన గదిలో ఏడాది పొడవునా వెలిగించే శాశ్వత దీపాన్ని ఎలా వెలిగించాలి? సమాధానం, సూతక కాలంలో పూజ చేయకూడదు, కానీ ఏడాది పొడవునా వెలిగించే దీపాన్ని వెలిగించాలి. దీనికోసం మీరు దానిని మీరు తాకే బదులు వేరొకరి సహాయంతో, మీ ఇంటి పని మనిషి, పొరుగువారి సహాయంతో దీపాన్ని వెలిగించి ఉంచవచ్చు. భక్తి మార్గం అన్నిట్లోనూ సులభమైన మార్గం కనుక ఈ మార్గం ద్వారా విశ్వరూప దర్శనం జరగవచ్చా? సమాధానం, భక్తి మార్గం ముక్తికి సోపానం, కానీ భక్తి ద్వారా విశ్వరూప దర్శనం జరగటం అసాధ్యం. భగవంతుడి కృప మన మీద ఉంటే తప్ప విశ్వరూప దర్శనము జరగదు.